రైతులందరికీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. రైతులందరూ యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఉగాది పర్వదినాన ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎన్నెకరాలైనా ఉండనీగాక, కానీ మొదటి విడతలో అందరికీ ఒకే రోజు ఒకే సమయానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. సిద్దిపేట జిల్లా నర్మేట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క రైతు భరోసా యాసంగి విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయబోతా ఉన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే అందరూ రైతులు దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,000 రూపాయల చొప్పున ఒకేసారి పడబోతా ఉన్నాయి. ఇది ఒకే ఎకరానికి సంబంధించింది కదా, మరి మిగిలిన ఎలా అనుకుంటే ముందుగా గతంలో చూసుకున్నట్టు ఉంటే 1 ఎకరం లోపు ఉన్నటువంటి వారికి మొదలు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ తర్వాత, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఆ తర్వాత, ఇట్లా 3 విడతలు 4 విడతలకు కూడా రైతు భరోసా నిధులు విడుదలయ్యేది. కానీ ఈసారి అలా కాకుండా ఒకేసారి 1 ఎకరానికి, ఒకవేళ 2 ఎకరాలు ఉన్నట్టు ఉంటే మిగిలినటువంటి 1 ఎకరానికి మరొక విడతలో వస్తుంది. కానీ ముందుగా 1 ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మేట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయబోతా ఉన్నారు. రైతులకి ఒక అంతకు ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ భాగంలో ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు ఒక అంతకు ఇది సంతృప్తిగా ఉండేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే మరొక విడతకి డబ్బులు వస్తాయా రావా ఏంటి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి విడతలో మాత్రం ఖచ్చితంగా 6,000 రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. ఈ 6,000 రూపాయలతో పాటుగా మిగిలినటువంటి ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల కావాలంటే మాత్రం కొద్ది సమయం అయితే పట్టొచ్చు. ఇక ఇదే విషయం పైన పూర్తిస్థాయి అప్డేట్స్ కోసం మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి అసలు రైతు భరోసా పైన కీలక అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ మూషన్, ఈ నెల 22వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట నర్మేట వేదికగా అయితే రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలకైతే ఇంకా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొదటి విడత ఏదైతే 70 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రధానంగా మొదట్లో 3 విడతల్లో డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ చివరగా లేటెస్ట్ గా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారము ప్రతి రైతుకు, అంటే ఎకరం ఉన్నటువంటి రైతు కానీ, 5 ఎకరాల రైతు కానీ, 10 ఎకరాల రైతు కానీ అందరికి ఈక్వల్ గా ప్రతి రైతుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో రైతు భరోసా పడబోతున్నది. మిగిలినటువంటి ఎకరాలకు 2వ విడత 3వ విడతలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు అయితే తెలుస్తోంది ఈ అంశం. అంటే ప్రధానంగా మిగిలినటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు 1 ఎకరానికి అయితే వస్తుంది, కానీ మిగిలినటువంటి ఎకరాల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనలు ఉండొచ్చు కదా. వారికి సంబంధించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో మనం ముఖ్యం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్తా ఉన్నాడు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తులు కడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తా ఉంది. సంక్షేమానికి కేటాయించిన నిధులను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయినప్పటికీ రైతు భరోసా ఆలస్యమైంది, వాస్తవం మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు తిప్పలు పడుతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతాలో ప్రధానంగా ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో మొదటి విడత కింద ఈ నెల 22న రైతు భరోసా డబ్బులు వేద్దామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంత విమర్శల నేపథ్యంతో ఈక్వల్ గా, అంటే ఎన్ని ఎకరాలున్నా కానీ మొదటగా ఎకరం ఉన్నటువంటి రైతులతో పాటు మిగతా ఎవరైతే ల్యాండ్స్ ఉన్నారో వాళ్ళ ఖాతాలో కూడా మరి రైతు భరోసా డబ్బుల్ని మొదటి విడత వేసి మిగిలినటువంటి అమౌంట్ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు దీనికి సంబంధించిన అమౌంట్ 2-3 విడతలు, అంటే ఏప్రిల్ 30 లోపు వారి ఖాతాలో వేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొదటగా అంటే ఒక్కో విడతకు 20 రోజుల గ్యాప్ ఇస్తూ మొదటి విడత 22న
మరి ప్రతి ఒక్క ఎకరాకు రైతుల ఖాతాలో డబ్బులు పడితే రెండో విడత నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10 లోపు రెండో విడత డబ్బులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇక మూడో విడత మరొక 20 రోజుల గ్యాప్ తోటి ఏప్రిల్ 30 వరకు 3 విడతల్లో మరి పూర్తి స్థాయి అర్హులైనటువంటి రైతులు, సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పడుతున్నట్టుగా తెలుస్తుంది. విషయం ప్రధానంగా గత ప్రభుత్వంలో మాదిరిగానే నేషనల్ హైవేలకు, చెట్లకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కాకుండా కేవలం అర్హులైన రైతులు దుక్కి దున్ని నారు పోసి మరి ఎవరైతే పంట పెట్టుబడి సహాయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారో ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా వేయాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తుంది. ఎక్కడ కూడా అనర్హుల ఖాతాలోకి డబ్బులు పోకుండా కేవలం అర్హులైనటువంటి నిరుపేద రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు మొత్తం ఓవరాల్ గా 9,000 కోట్ల రూపాయలు మరి రైతు భరోసాకు అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా మొదటి విడత 3,000 కోట్ల పైచీలకు రైతుల ఖాతాలో వేస్తోంది. ఆ తర్వాత 2,000 పైచీలకు, ఆ తర్వాత మిగిలినటువంటి మూడో విడతల బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా రైతుల ఖాతాలో వేసేందుకైతే పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పరిస్థితి. మొత్తం మీద మార్చి 22న ప్రారంభం కానుంది. మళ్ళొక 20 రోజుల గ్యాప్, అంటే మార్చి నుంచి ఏప్రిల్ 2వ వారం వరకు రెండో విడత నిధులు విడుదల కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ చివరి వారంలో 3వ విడత నిధులను విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు చేతికొచ్చేటువంటి సమయము, కోతలకైనా ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే ఉపయోగపడడానికి అయితే అవకాశం ఉంటుంది. 6,000 రూపాయల చొప్పున 70 లక్షల మంది రైతులకు దాదాపు 4,200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. మొత్తం మీద రైతులందరికీ కూడా ఇదొక శుభ సూచికగానే చెప్పుకోవచ్చు. 22వ తారీఖున ఖచ్చితంగా అందరి ఖాతాల్లోకి 6,000 రూపాయలు అయితే రాబోతా ఉన్నాయి. మొన్ననే పిఎం కిసాన్ నిధులు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా రాబోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.